చాలా అరుదుగా కనిపించే ప్రాచీన ఆగమ శాస్త్ర సూత్రాలను అనుసరించి నిర్మించారనమాట. మీకు తామర తంతు అంటే లోటస్ ఫైబర్ కనెక్టివిటీ అంటే ఐడియా ఉందా? ఇది మనిషి శరీరంలోని నాడీ వ్యవస్థలా పనిచేస్తుందనమాట. గర్భాలయంలో స్వామివారి విగ్రహం కింద ప్రతిష్ఠించిన బంగారం లేదా వెండి యంత్రం నుండి ఒక రాగి తీగ శిఖరం వరకు, అలాగే ధ్వజస్తంభానికి అనుసంధించారు. దీనివల్ల గర్భాలయంలో ఏంటంటే దివ్యశక్తి ఆలయం అంతా ప్రసరిస్తుందని చెప్పి నమ్ముతారు. ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఆలయం మెట్లు కుడికాలుతో మొదలుపెట్టి ఎక్కితే లాస్ట్‌కి చేరేసరికి కుడికాలుతోనే చేరుకునేలా ఉంది. ఆలయ శిఖరం లోపల ఎర్రచందనం కర్రను ఉపయోగించారనమాట. ఇది ప్రకృతి వైపరీత్యాల నుంచి పిడుగులు వంటివి నేరుగా విగ్రహానికి తగలకుండా నియంత్రిస్తుందంట. అంతేకాకుండా ఫ్యూచర్‌లో భవిష్యత్ తరాల కోసం ధాన్యపు ఉంటది కదా! అరుదైన ధాన్యపు విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని శిఖరంలో భద్రపరిచారనమాట. అంటే ఇది పూర్వకాలం నుండి ఇలా కొన్ని గొప్ప దేవాలయాల్లో ఇలా భద్రపరుస్తారు. ఈ దేవాలయానికి సంబంధించి అపురూపమైన తామరతంతు మరియు ఆగమ శాస్త్ర విశిష్టతల గురించి ఉంది కదా! తర్వాత గర్భాలయము మరియు కృష్ణశిలామూర్తి గురించి, కోరికలు తీర్చే కామ్యకరణము మరియు దోష నివారణల గురించి, ఉపాలయాలున్నాయి భైరవులది, ప్రత్యంగిరా మాతది, నవగ్రహ విగ్రహాలు ఇవన్నిట్లి గురించి నేను లాంగ్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇక్కడ టైం సరిపోదనమాట మొత్తం చెప్పడానికి. అండ్ హోమం అనేది నార్మల్‌గా కాకుండా దేనితో చేస్తారు ఇక్కడ? దేవస్థానానికి వెనకాల చెవి ఆకారంలో ఎందుకుంటది? అందులోనే ఎందుకు కోరుకోవాలి? అండ్ భైరవులు, నవగ్రహ దేవతా విగ్రహాలు ఈ అన్నిట్లి గురించి నేను లాంగ్ వీడియోలో చెప్తాననమాట. ఈ దేవస్థానం ఎల్బీ నగర్ నుండి 11-12 కిలోమీటర్స్ ఉంటది. తుర్కయాంజల్ రంగారెడ్డి జిల్లాలో ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం.